అవును, నిజమే. మీరు తమ్మునైల్లో చదివింది వాస్తవమే. పిఠాపురం ఇప్పుడు అనాథ అయిపోయింది. అదేంటి? పిఠాపురం ఎందుకు అనాథ అవుతుంది? పిఠాపురం తాలూకా నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఉన్నారు కదా! ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో సాగుతున్నారు కదా! ఇలాంటి అనుమానం మీకు కలగొచ్చు. కానీ ఆయన పిఠాపురానికి సంక్రాంతి అల్లుడు లెక్క. ఎందుకంటే ప్రతి ఏటా సంక్రాంతికోసారి ఆయన ఖచ్చితంగా మొఖం చూపిస్తారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు పిఠాపురం వస్తారో ఎవ్వరికీ తెలీదు. ఈ ఏడాది సంక్రాంతికి ముందోసారి పిఠాపురంలో కనిపించారు. ఇప్పటికీ 6 నెలలు గడుస్తోంది. మళ్ళీ పిఠాపురం వైపు చూసిన దాఖలాలు లేవు. పోనీ పవన్ కళ్యాణ్ పిఠాపురం రాలేరు, ఆయన చాలా బిజీగా ఉంటారు, ఎక్కడో హైదరాబాదులో ఉంటారు, కాబట్టి పిఠాపురంలో జనసేన పార్టీకి ఎవరైనా ఇన్ఛార్జ్ ఉన్నారా అంటే అది కూడా లేదు. పిఠాపురం ఇన్ఛార్జిగా తొలుత మర్రెడ్డి శ్రీనివాస్ అనే నాయకుడిని నియమించారు. ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించి దాదాపు ఏడాది కావస్తోంది. కానీ కొత్త నాయకుడు ఎవ్వరిని ఇన్ఛార్జిగా నియమించిన ఆనవాళ్లు లేవు. మధ్యలో 5 మ్యాన్ కమిటీ అన్నారు, 4 మ్యాన్ కమిటీ అన్నారు, ఇంకేదో అన్నారు, మాటలే తప్ప అక్కడ జనసేన పార్టీకి దిక్కెవరు అన్నది ఇప్పటి వరకు స్పష్టత లేదు. పోనీ జనసేన పార్టీకి నియోజకవర్గంలో దిక్కు లేదు అనుకుంటే పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కూడా అలానే తయారైంది. ఆ పార్టీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా వర్మ గడిచిన 20 ఏళ్ళగా కొనసాగుతున్నారు. అలాంటి వర్మని ఇటీవల జనసేన పార్టీ అధినేత ఒత్తిడితో పక్కన పెట్టేశారు. ఆయన చేసినటువంటి వ్యవహారం అందుకు ప్రధాన కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో లేదనేటువంటి వివాదం రాజుకోవడం, తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు ఒకరినొకరిని తోసుకోవడం, ఇదంతా రాజకీయ రచ్చకి కారణమైంది. అది కూటమిలో కలహాలకి దారితీసేలా మారింది. దీంతో రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారుతున్నటువంటి తరుణంలో దాన్ని సర్ది చేయాలనే ఉద్దేశంతో వర్మని సాగనంపేశారు. వర్మని పక్కకు తప్పించి ఆయన స్థానంలో కొత్త ఇన్ఛార్జ్ నియమిస్తాం అని తెలుగుదేశం పార్టీ ప్రకటించి ఇప్పటికే 10 రోజులు గడుస్తుంది. కానీ కొత్త ఇన్ఛార్జ్ నియమించడానికి ఆ పార్టీ కూడా ఆపసోపాలు పడుతుంది. అంటే అక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లేరు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఇప్పుడు కనిపించకుండా పోయారు. మరి ఇప్పుడు ఎవరు తెలుగుదేశం పార్టీకి అంటే ఏమో ఎవరు చెప్పుకోలేనటువంటి పరిస్థితి అయితే దాపురించింది. జనసేన తెలుగుదేశమే కాదు, చివరికి బీజేపీకి కూడా పిఠాపురంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేరు. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాయకుడిని తప్పించిన తర్వాత ఆ పార్టీ కూడా కొత్త నేతని నియమించలేక చేతులు ఎత్తేస్తుంది. ఇట్లా పిఠాపురంలో అధికారంలో ఉన్నటువంటి 3 పక్షాలకి ఎవ్వరు నాయకుడే కనిపించినటువంటి పరిస్థితి దాపురించింది. నాయకుడు లేనటువంటి పార్టీగా, ఏ పార్టీకి నాయకుడు లేని నియోజకవర్గంగా ఇప్పుడు పిఠాపురం దిక్కులేనట్టుగా మారింది. ఒంటరిగా మిగిలిపోయింది. పట్టించుకునేటువంటి వాళ్ళు లేక ఆపసోపాలు పడుతుంది. కూటమి పక్షాల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి దాపురించింది. పవన్ కళ్యాణ్ ఎక్కడో హైదరాబాదులో కాకుంటే మంగళగిరిలో ఉంటారు, వర్మ ఎక్కడో కాకినాడలో ఉంటారు. ఇప్పుడు ఆయన కూడా అలాంటి అవకాశం లేకుండా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పిఠాపురంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇలా ఏ పార్టీకి ఇన్ఛార్జ్ లేనటువంటి పరిస్థితి రావడంతో సామాన్యులు కూడా ఏం చెయ్యాలో పాల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏ సమస్య వచ్చినా గతంలో వర్మకి చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఆయన అధికారం ఉన్నా లేకున్నా సమస్య మీద పనిచేస్తారు అనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఆ వర్మకి పీఠం ఖాళీ చేయించేయడంతో ఆయన పిఠాపురం నుంచి స్థానభ్రంశానికి గురైనట్టుగా అంతా భావిస్తున్నారు. దీంతో ఇలా అధికార కూటమిలో ఎవ్వరూ మొత్తంగా నియోజకవర్గ బాగోగుల గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళే కనిపించట్లేదు. ఇప్పుడు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం మీద దృష్టి పెట్టినట్టుగా ప్రచారం సాగుతోంది. మరి ఆ జాబితాలో పిఠాపురం ఉంటుందా? పిఠాపురంలో ఎవరికి అవకాశం ఇస్తారు? ఇస్తే వాళ్ళు ఎలా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కీలకంగా క్రియాశీలకంగా సాగుతారు? ఇదంతా ఆసక్తి రేపుతున్నటువంటి అంశం. అప్పటి వరకు పిఠాపురంలో అనాథగానే నియోజకవర్గ వాసులంతా మిగలక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఎవరికి మొరపెట్టుకోవాలో, ఏ సమస్య వస్తే ఎవరికి విన్నవించుకోవాలో తెలియని పరిస్థితి కూడా ఉంది. స్వయంగా పవన్ కళ్యాణ్ నివాసం ఉండడానికి అంటూ చేబ్రోల్లో ఒక ఇల్లు తీసుకున్నారు. కానీ అక్కడ ఎవరు దిక్కు మొక్కు ఉండదు. కనీసంగా అక్కడికి వెళ్ళి గోడు వినిపించుకుందామంటే ఆ వినేవాళ్ళు కూడా అక్కడ కానరారు. అదే కాకుండా పిఠాపురంలో భారీగా భవంతులు కడతామంటూ ఆయన స్థలాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. గెలిచిన తర్వాత 2 నెలలకే భారీగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇల్లు ఇక్కడ అలా ఉంటుంది ఇలా ఉంటుందంటూ చాలా రకాల వార్తలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్
కొనుగోలు చేసినటువంటి స్థలంలో కూడా ఇంటి నిర్మాణానికి పూనుకోలేదు, తీసుకున్నటువంటి ఇంట్లో కూడా కనీసం అడుగుపెట్టిన దాఖలాల్లో. దాంతో పిఠాపురంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏం పాలుపోని పరిస్థితి అయితే ఇప్పుడు దాపురిచ్చింది. దీనికి కూటమి నాయకులు అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ నాయకత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నది కాదనలేని సత్యం.